ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఏసీఎం మినిస్ట్రీస్, అలాగే ఇంటర్నెట్ త్రూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో వందనాలు. అలాగే ఈ సమయంలో దేవుడు మనకి తన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. సరే, మనం వాక్యంలోకి వెళ్దాము. ఒక మనిషి బ్రతకటానికి తిండి నీరు చాలా అవసరం కదా, అంటే అవి లేకుండా బ్రతకటం కష్టం. అలాగే మనిషికి ఆశ లేకుండా బ్రతకటం కూడా ఇంపాసిబుల్, అంటే సాధ్యం కాదు. అంటే మనం ఆలోచిస్తే కనుక ఆశ, నిరీక్షణ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం లాంటిది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఎప్పుడు ఆశిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన లైఫ్లో మన పరిస్థితులు చూసినప్పుడు ఆశ పెట్టుకోవడానికి కూడా రీజనబుల్గా ఉండదు, అయినా సరే మనం ఆశ పెట్టుకుంటాం. అంటే హోప్, అంటే ఆశ అంటే ఏంటంటే ఏ పరిస్థితి అయినా, చిన్నదైనా పెద్దదైనా బాగుపడుతుంది, లేదంటే జరుగుతుంది, లేకపోతే ఉన్న పరిస్థితి కంటే మెరుగవుతుంది అని కోరుకోవటం. జస్ట్ కోరుకోవటం కాదు, నమ్మటం. ఒకవేళ మన పరిస్థితులు బాగానే ఉన్నా కూడా ఇంకా బెటర్ అవుతాయన్న నమ్మకం, అది ఆశ, నిరీక్షణ. అంటే జనరల్గా నిరీక్షణ లేదా ఆశ అనేది ఏ సిచ్యువేషన్స్లో, అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్లో మనం రిలేట్ చేసుకుంటాం అంటే, మనం ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో వెళ్తా ఉన్నప్పుడే మన నిరీక్షణ కావాలి అని మనం రిలేట్ చేసుకుంటూ ఉంటాం. టఫ్ సిచ్యువేషన్స్, కష్టమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలి అని నిరీక్షణతో వెయిట్ చేస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిందే కదా, మోర్ దాన్ 1 year బట్టి మన చుట్టూతా ఎంతో భయం, ఆందోళన, మనందరిలో చాలా ప్రశ్నలు, ఎన్నో ఊహించిన అర్థం కాని పరిస్థితులు. చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలానే మన కుటుంబాల్లో కూడా మన ప్రియమైన వాళ్ళని కూడా మనం కోల్పోయాం. కానీ ఈ పరిస్థితుల్లో వెళ్తుండగా మనం ఎంతో ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఒకానొక స్టేజ్లో నాకు తెలిసి మనందరం నిరీక్షణ కోల్పోయాం కదా. అంటే జనరల్గా మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం నిరీక్షణ కోల్పోతామంటే, నిరీక్షణ కోల్పోయినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే, మన ముందు ఏ ఆప్షన్స్ లేనప్పుడు నిరీక్షణ కోల్పోతూ ఉంటాం. అంటే మనలో నెగిటివ్ థింకింగ్, అంటే వ్యతిరేక ఆలోచనలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అన్నీ నెగిటివ్గా ఊహించుకుంటాం, నిజంగానే కూడా నిజమే అని నమ్ముతూ ఉంటాం. అలా ఆలోచించి ఊహించి నమ్మటం వల్ల ఇంకా నిరీక్షణ కోల్పోతాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్లో ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది, లేదంటే ఎవరో మనల్ని హర్ట్ చేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనం ఏమనుకుంటామంటే, ఇంకా నాకు నిరీక్షణ లేదు, నన్ను ఎవరు ప్రేమించరు అని అనుకుని నిరీక్షణ కోల్పోతాం. లెట్స్ సే ఏదన్నా డాక్టర్ రిపోర్ట్ వచ్చింది, మనం అనుకున్నట్టుగా రాలేదు. మనం ఏమనుకుంటామంటే, ఇంకా నాకు ఫ్యూచర్ లేదు, ఇక అయిపోయింది అని చెప్పి నిరీక్షణ కోల్పోతుంటాం. ఇవన్నీ జనరల్గా మన లైఫ్లో జరిగాయి కదా. అట్లనే ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాల గురించి దేవుడి సన్నిధిలో చాలా సంవత్సరాలు లేకపోతే చాలా నెలలు బట్టో ప్రేయర్ చేస్తూ ఉంటాం. అయినా సరే మనకి ఎక్కడ ఏమీ ఆన్సర్ కనపడదు, లేకపోతే చేంజ్ ఏం కనపడదు. ఏమనుకుంటామంటే, నేను ఒంటరిదాన్ని, నాకేమీ ఇంకేం జరగదు, ఐ థింక్ ఇక్కడితో ఇక్కడ లైఫ్ అయిపోయింది, ఇంకా నేను స్టక్ అయిపోయాను ఇక్కడ అని చెప్పి మనకి మనమే అనుకుని మనం నిరీక్షణ కోల్పోతూ ఉంటాం. లేదనుకోండి, ఒకవేళ పాస్ట్లో, అంటే మనకి లైఫ్లో ఇంతవరకు ఎప్పుడన్నా చాలా చేదు అనుభవాలు చాలా జరిగినాయి అనుకోండి, ఏమనుకుంటాం అంటే, ఇప్పుడున్న ప్రస్తుతం కొత్త స్టెప్ వేయాలంటే భయపడతాం, లేదా మనం నిస్సహాయంగా ఫీల్ అవుతాం. ఎందుకు మళ్ళీ చేస్తే మళ్ళీ ఎలా ఉంటుందో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరీక్షణ కోల్పోతాం. రెండోది, ఇంకో నెక్స్ట్ స్టెప్ వేయాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఎలాగూ మళ్ళీ తప్పే అవుతుంది, ఎలాగూ నాకు ఇతరులు జరిగినట్టే జరుగుతుంది అనుకుంటాం. ఇవన్నీ మనకి కామన్గా మనకి వచ్చాయి. ఒకసారి ఏమో మనం ఎంత ప్రయత్నించినా మనకి ప్రయత్నానికి తగ్గ ఫలితం రాదు. అంటే మనం అసలు సక్సెస్ అనేది చూడటం మర్చిపోతాం. అలా జరుగుతున్నప్పుడు కూడా మనం ఇంకా నేను కంప్లీట్గా నేను ఫెయిల్యూరు, ఇంకా నేను లూజర్ అని చెప్పి మనకు మనమే అనుకుంటాం. అంటే మనం ఇంకా పైకి రాలేము అని చెప్పి మనకు మనమే ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకా చెప్తే మనం పాపంలో ఉన్నప్పుడు కూడా మనం నిరీక్షణ కోల్పోతాం. ఎట్లా అంటే, అపవాది ఏం చేస్తాడంటే, ఎప్పుడు మనల్ని తప్పుపడతానో, లేకపోతే మనం విలువ లేని వాళ్ళమనో, లేకపోతే మనం ఇంకెప్పటికీ ఇట్లని తప్పు చేస్తూ ఉంటామనో, మనకి పనికిరాని వాళ్ళమనో, ఇట్లా మనకి తెలియకుండానే మనలో ఇలాంటి ఆలోచనలు వచ్చి మనం నిరీక్షణ కోల్పోతూ ఉంటాం. అంటే ఇలా నెగిటివ్గా ఆలోచించి ఊహించి ఇట్లా అలవాటైపోయి పాజిటివ్గా ఆలోచించడం మర్చిపోయి ఎంత పాజిటివ్గా ఆలోచిద్దామన్నా అలాంటి ఆలోచనలే రావు.
ఇలా కొన్ని నెలలు, సంవత్సరాలు సీక్రెట్ గా మనకు తెలియకుండానే, అర్థం కాకుండానే ఇలా నిస్సహాయంగా, నిరీక్షణ లేకోకుండా నెగిటివ్ గా ఆలోచించడం వల్ల మనల్ని మనం చూసుకునే విధానం కానీ, లేకపోతే మన పక్క వాళ్ళని, ఇతరులని చూసే విధానం కానీ, మన చుట్టూతో జరిగే పరిస్థితులు కానీ అన్ని నెగిటివ్ గానే ఉంటాయి. అలా ఆలోచించడం కూడా ఒక ప్రాబ్లం అని మనం గుర్తించలేం. ఎందుకంటే చాలా రోజులు బట్టి అది అలవాటు అయిపోయి ఉంటుంది. నాకు కూడా అంటూ ఒక లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, నాకంటూ ఒక విలువ ఉంది అనే విషయాన్ని అసలు మర్చిపోతాం. కాబట్టి నిరీక్షణ లేకపోవటం, నిస్సహాయత, నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ మన మైండ్కి సంబంధించింది. ఇలాంటి ఆలోచనలు లేకపోతే ఇలాంటి పరిస్థితిని కనుక మనం ట్రీట్ చేయకపోయాం అనుకోండి, ఏమవుతుందంటే ఇంకా తెలియకుండానే ఇంకా నిరాశ, ఇంకా ఆందోళన ఎక్కువైపోయి, లేదా ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడిపోవటం, లేదా అసలు బ్రతకటం ఎందుకు, వేస్ట్ కదా, చనిపోవాలనే ఆలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే చాలా సార్లు మనకి రియల్ ప్రాబ్లం ఏంటో మనకు తెలీదు. ప్రాబ్లం ఏంటో తెలియకోకుండానే మనలో చాలా సార్లు మనం ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నామో తెలియకోకుండానే బిహేవ్ చేస్తాం. అలానే వేరే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని తెలియకోకుండానే వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దానికి రియల్ ప్రాబ్లం కానీ, రియల్ రూట్ కాజ్ కానీ ఏంటి, నిరీక్షణ కోల్పోవటం అనేది, నెగిటివ్ గా థింక్ చేయటం అనేది. మరి దీనికి సొల్యూషన్ ఏం చెప్పండి? నిరీక్షణ కలిగి ఉండటమే సొల్యూషన్. కానీ అంత డీప్ గా మనం ఆలోచించం దేనికి. సో కథే గుడ్ న్యూస్ ఏంటంటే మనకి బైబిల్లో ఎంతో మంది జీవితాలను చూసినా నిరీక్షణ కలుగుతుంది. అంతేకాకుండా అసలు దేవుని వాక్యం అంతా నిరీక్షణతోనే నిండి ఉంది. బైబిల్ యొక్క సెంటర్ థీమ్ అంటే మొత్తం బైబిల్ యొక్క సెంటర్ థీమ్ ఏంటంటే హోప్, అంటే నిరీక్షణ. ఎందుకు మనకి నిరీక్షణ కావాలి? మనం అందరం పడిపోయిన వాళ్ళం కదా, కాబట్టి మనకి రక్షింపబడతాం అనే నిరీక్షణ కావాలి. ఇప్పుడు మన జీవిస్తున్న లోకంలో ఉన్న శ్రమలు, వేదనలు, దుఃఖం, బాధ, వీటన్నిటికీ మించిన జీవితం కావాలి అన్న కోరిక, ఆశ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు. అలానే మన పరలోకపు తండ్రితో ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధం కోసం మనలో ఆశ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. సో ఇలాంటి నిరీక్షనే మనకు దేవుని వాక్యం ఇస్తుంది. సో బైబిల్లో చాలా సార్లు నిరీక్షణ కలిగి ఉండటం, కనిపెట్టుకోవటం, ఆశ పెట్టుకుని ఉండటం, వేచి ఉండటం, ఇలాంటి పదాలు చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. సరే, 1 కొరింథీయుల పత్రిక 13లో కనుక చూస్తే 13వ అధ్యాయం అంతా చదివితే ఏమని ఉంటుందంటే, ప్రేమ శాశ్వత కాలముందును, ప్రవచములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. మరి మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి, ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి, ఎక్కడ మనం నిరీక్షణ ఉంచాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలో చూద్దాం. అయితే జకర్యా 9:12 చదివితే, బంధకములో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 అంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ఏంటి? ఇక్కడ ఏమని చెప్తున్నారు? దేవుడే చెప్తున్నారు. కోట అంటే దేనికి ఆ సాదృశ్యం? రక్షణ, లేదంటే భద్రత, అంతే కదా. అలాగే ఇక్కడ వాక్యం చదివితే గనక, మీరు బంధకముల్లో పడి ఉన్నా కూడా నిరీక్షణ కలిగి ఉంటే గనక మీకు వచ్చేది ఏంటంటే 2 అంతల మేలు, దానికి తోడు రక్షణ, భద్రత. సో అది ఫస్ట్ది. ఎందుకు మనం నిరీక్షణ కలిగి ఉండాలనేది చూస్తాను. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనదని ఉన్నవనుటకు రుజువైనది. సో విశ్వాసం ఉండాలంటే నిరీక్షణ కావాలి. మళ్ళీ చెప్తున్నా, విశ్వాసం ఉండాలంటే నిరీక్షణ కావాలి ఫస్ట్. తర్వాత నిరీక్షణ ఉంటేనే విశ్వాసంతో కనిపెట్టుకుని మనం ఏదైనా ప్రార్థించగలం. అంటే నిరీక్షణ లేనిది విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం కూడా అసాధ్యం. అదే చాప్టర్ లో 6వ వచనంలో ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అని. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? నిరీక్షణ, విశ్వాసం 2 కలిపి అసాధ్యమైన వాటిని పొందుకోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో అందుకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 15:13 రోమీయులకు రాసిన పత్రిక 15:13, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది
విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. ఏంటంట సమస్త ఆనందం అంట, కొంచెం ఆనందం కాదు, లేదంటే సగం ఆనందం కాదు, సమస్త ఆనందం సమస్త సమాధానంతో మనల్ని నింపుతారంట. ఎందుకు? మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడుగా ఉంటే గనక. సో నిరీక్షణ అనేది మనం నిరీక్షణ కలిగి ఉంటే మనం అనుకున్నది జరగకపోయినా మనం నెమ్మది కలిగి ఉంటాం. నిరీక్షణ అనేది మనం తప్పకుండా ఈ పరిస్థితి నుంచి బయటకు వస్తామని నమ్ముతుంది. నిరీక్షణ అనేది మన గతంలో ఎలా బయటకు వచ్చామో గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 పౌలు రాస్తాడు ఇక్కడ. అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు రాసింది చదివితే తను ఎంతో నిరీక్షణతో ధైర్యం కలిగి నమ్మకంతో చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. అంటే పౌలుని చూస్తే బహుమానం పొందాలని ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. గురి వద్దకంటే ముందుకే పరిగెడుతున్నాడు. సో మనం నిరీక్షణ కలిగి ఉంటే వెనకకు చూడం, ముందుకు చూసి మన గురి వద్దకి పరిగెత్తుతాం. కాబట్టి నిరీక్షణ ఎందుకు అంటే మనకి నిరీక్షణ ఉంటే మనకి రక్షణ, భద్రత, రెండంతలు మేలు. తర్వాత నిరీక్షణ ఉంటే విశ్వాసం ఉంటుంది, దేవునికి ఇష్టమై మనం ఉండొచ్చు. ఇంకా చూస్తే సమస్త ఆయన ఆనందం సమాధానంతో నింపబడతాం. ఇంకా ముందుకే చూస్తాం, అంటే వెనక్కి తిరిగి చూసుకోం, మనం ముందుకు చూస్తాం, మన గురి వద్దకే పరిగెడతాం. ఓకే, ఇది బాగానే ఉంది. మరి మన నిరీక్షణ ఎక్కడ ఉంచాలి? మొదటిగా మన నిరీక్షణ దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఎట్లా అంటే రోమీయులకు రాసిన పత్రిక 15:13 ఏమని ఉంటుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 15:13 నిరీక్షణకర్తయగు దేవుడు అని ఉంటుంది. అలాగే 1 తిమోతి 1:1 అయితే నిరీక్షణ అయిన క్రీస్తు యేసు అని ఉంటుంది. తర్వాత తీతుకు రాసిన పత్రిక 2:13 అయితే మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్న మన నిరీక్షణ శుభప్రదమైనది అని రాసి ఉంటుంది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17-19 17 నుంచి 19 దాకా చదువుతాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. సో ఇవన్నీ కనుక మనం కలిపి చూస్తే మన నిరీక్షణకు ఆధారం దేవుడు. దానికి మించి అసలు క్రీస్తే మన నిరీక్షణ. మరి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మన నిరీక్షణ చాలా శుభప్రదమైంది. మరి అలాంటి మన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలంటే దేవుణ్ణి తెలుసుకోవటం ద్వారానే సాధ్యం అని చెప్తున్నాడు పౌలు. మరి ఏమని తెలుసుకోవాలి? దేవుడు మనల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్లాంటిదో అట్లానే దేవుని యొక్క బలాతిశయములు ఆయన విశ్వసించిన మనందరి ఎడల ఆయన చూపుతున్న శక్తి ఎట్లాంటిది, ఇంకా దేవుని యొక్క గుణగణాలు ఎంత నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు, కృప కలిగిన దేవుడని, ఇలా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. తర్వాత దేవుని వాక్యం నందున నిరీక్షణ కలిగి ఉండాలి. చాలా చోట్ల ముఖ్యంగా కీర్తనల్లో కీర్తనకారుడు రాస్తాడు, దేవుని మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను, నిరీక్షణ కలిగి ఉన్నాను అని రాస్తాడు. చాలా చోట్ల ఉంటది. నేను అన్ని చదవను కానీ కొన్ని చదువుతాను. కీర్తనలు 135-7 వరకు. కీర్తనలు 135-7. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్ట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్ట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము,
యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కలదు. చూడండి, 2 సార్లు రాశాడు. కావలు అని ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణం నీ కొరకు కనిపెట్టుకుంటుందని 2 సార్లు ఎందుకు రాశాడు అంటే అంత ఎక్కువగా తను కనిపెట్టుకుంటున్నాడు అని చెప్పడానికి. అట్లనే దేవుని మాట, దేవుని వాగ్దానమే మనకి ఎప్పటికైనా నిరీక్షణ ఇస్తాయి. వాటి కొరకే మనం కనిపెట్టుకుని, మనం ఆశ పెట్టుకుని మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఇంకోటి చూస్తే కీర్తనలు 119:50 దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అట్లానే 81-82 చూస్తే నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవోనని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నది. అంటే మనం ఎంత బాధలో ఉన్నా, లేకపోతే నిరీక్షణ లేకోకుండా అలాంటి పరిస్థితులు ఉన్నా, మనల్ని లేవనెత్తి ఆదరించి నిరీక్షణ ఇచ్చేది దేవుని వాక్యం మాత్రమే. అది ఇంకా ఇంకా చాలా చోట్ల కూడా రాస్తాడనమాట కీర్తనకారుడు. దేవా, నీ కొరకే నేను కనిపెట్టుకున్నాను, నీ మాట కొరకే కనిపెట్టుకున్నాను, నిన్నే నమ్ముకున్నానని అంటాడు. కాబట్టి దేవుని వాగ్దానాలను చేత పట్టుకుని దేవుని కొరకు కనిపెట్టుకుని నిరీక్షణ కలిగి మనం అందరం అట్లా జీవిద్దాం. తర్వాత 3వదిగా దేవుని ప్రేమ యందు నిరీక్షణ. మనం దేవుని ప్రేమ ఎట్లాంటిదంటే ఆ ప్రేమ ఎప్పుడు తరగదు కదా, ఎప్పుడు మారదు, ఎప్పుడు మార్పు లేనిది, ఎల్లప్పుడూ ప్రేమించే ప్రేమ మన దేవుడిది. ఎన్నడూ విడువంది, ఎడబాయింది కదా, నమ్మకమైన ప్రేమ. మరి అంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ అంటే తన సొంత కుమారుని కూడా మన కోసం బలి ఇచ్చేంత ప్రేమ అన్నమాట. అదే రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఏమనుంటుందంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని చెప్పి తర్వాత ఇంకా కొన్ని అయిన తర్వాత 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. తర్వాత 37 అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అంటే ఏంటి, మనం ఎంత కష్టమైనా, ఇబ్బంది అయినా, హింస అయినా, ఏదైనా, ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం దేవుని ప్రేమ ఎందు మాత్రమే మనం నిరీక్షణ కలిగి మనం ఉండగలము. ఇవేవి కూడా వాటి నుంచి మనం దూరపరిచేదిగా ఉండకూడదు అని చెప్పి వాక్యంలో ఉంది. కానీ మనం చాలా సార్లు వేటిపైన నిరీక్షణ పెట్టుకుంటాం మనకు తెలుసా. మనం ఈ లోక సంబంధం వాళ్ళగా మనకున్న శక్తి సామర్థ్యాల మీద, ఓకే నేను ఏదైనా చేయగలను, నేను ఇది చేశానంటే ఏదైనా చేయగలను అని మన మీద మనమే ఒక నిరీక్షణ, మన మీద మనమే ఒక ఆశ పెట్టుకుంటాం. లేదా మనకి పలానా వాళ్ళు తెలుసు, పలానా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. లేకపోతే మనకున్నటువంటి మనీ, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసుకుని వాటిని చూసి మన నిరీక్షణ అంటే, ఓకే నేను సంపాదించేసాను, నెక్స్ట్ నా పిల్లలకి, నెక్స్ట్ వాళ్ళకి, అందరికీ సరిపోతుంది అనే నిరీక్షణతో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ ఈ లోక సంబంధం వాళ్ళంగా కాదు. కానీ అవన్నీ అశాశ్వతమైనవి కదా, ఎప్పుడైనా అవి శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. కానీ మనం దేవుడు కోరుకునేది, లేకపోతే ఎప్పుడు నిరీక్షణ కలిగి మనం జీవించాలి అంటే మనం ఆధారపడాల్సింది ఏటిపైన అంటే శాశ్వతమైన దేవుని ప్రేమ మీద, మారని దేవుని మాట మీద, మార్పు లేని మన దేవుని మీద. అట్లాంటి వాటి మీద మనం నిరీక్షణ ఉంచుకోవాలి. ఓకే, మరి మనం ఎందుకు నిరీక్షణ ఉంచాలి, వేటిపైన మనం నిరీక్షణ ఉంచాలో చూసాం. మరి ఎందుకు అంటే ఎలా మనం నిరీక్షణలో చివరి వరకు కొనసాగాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేవుడి తట్టు, దేవుని వాక్యం తట్టు మనం తిరగాలి. మన నిరీక్షణనిచ్చి నిరీక్షణలో కొనసాగించడానికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు మన సమస్య ఏంటి? నిరీక్షణ లేకపోవటమే మన సమస్య. దానికి తగ్గట్టు మన సొల్యూషన్ దేవుని వాక్యంలోంచి ఎత్తుక్కోవాలి. అంటే నిరీక్షణ కలిగించే వాగ్దానాలు మెడిటేట్ చేసి మనం నిరీక్షణలో అలా మెడిటేట్ చేయగలిగితేనే మన నిరీక్షణలో కొనసాగలుగుతూ ఉంటాం. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి నెగిటివ్ ఆలోచనలు కానీ, నిరీక్షణ లేని ఆలోచనలు కానీ, ఇవన్నీ
వచ్చినప్పుడు అవి దేవుడి దగ్గర నుంచి వచ్చేవని మనం ఎప్పుడు అనుకోకూడదు. మరి నాకెలా తెలుసు అంటారా? దేవుడే చెప్పారు. యోహాను 10:10లో దొంగతనమును, హత్యను, నాశనమును చేయటానికి వస్తాడు. అంటే సాతాను మనలో ఉన్న ఆశ, నిరీక్షణ, సమాధానం వీటిని దొంగలించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. కానీ దేవుడైతే అలా కాదు. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇర్మియా అందరికీ ఫేమస్, అందరికీ బాగా తెలిసిన వచనం, ఇర్మియా 29:11, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మనకు అసలు నిరీక్షణ ఎప్పుడు కావాలి? జరిగిపోయిన వాటి గురించి మనకు నిరీక్షణ అక్కర్లా. అలానే మన కళ్ళ ముందు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నట్టుకు కూడా మనకు నిరీక్షణ అక్కర్లేదు. రాబోయే కాలంలో జరగబోయే వాటి గురించి, మనకు కనపడని వాటి గురించి మనకు నిరీక్షణ కావాలి. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నారు. మనం నిరీక్షణ కలిగి ఉంటే ఫస్ట్ మనం ఫ్యూచర్ని చూడగలం. మనం ఫ్యూచర్ని చూడగలిగినప్పుడు మాత్రమే మనం వాటి కొరకు అడుగులు వేస్తాం. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ గివ్ యూ ఫ్యూచర్ అండ్ హోప్ అని ఉంటుంది. అంటే దేవుడు మనకి ఓన్లీ నిరీక్షణ కాకుండా ఫ్యూచర్ని కూడా ఇస్తారు. ముందు ఆ ఫ్యూచర్ని చూడగలిగితేనే మనం ఆ ఫ్యూచర్లోకి వెళ్ళాలని మనం అడుగులేస్తూ ఉంటాం. సో మనలో ప్రతి ఒక్కరిని కూర్చి కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారంట. అవి ఎలాంటి ఉద్దేశాలు? సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు అని చెప్తున్నారు. కాబట్టి మనం వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు నా కొరకు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. అది ఎట్లాంటి పరిస్థితి అయినా, ఎవరిని అంటే కలిగి ఉన్నారని ఎవరికి వారు మనం జ్ఞాపకం చేసుకోగలిగితేనే ఆ నిరీక్షణలో మనం కొనసాగగలుగుతాం. కానీ కొన్ని పరిస్థితుల్లో అసలు నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు ఉంటాయి. మనం ఎంత నిరీక్షణ కలిగి ఉన్నా ఒక్కొక్కసారి ఏంటంటే నిరీక్షణకు అసలు ఆధారం లేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 4:18-22, ఇది అబ్రహాం గురించి చెప్పిన మాటలు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతుల్యమైనట్టును శారా గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించెను. కాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. సో 18వ వచనంలో చూస్తే చాలా క్లియర్ గా ఉంటది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడంట. అంటే ఇప్పుడు ఏదో మనం చదివినంత ఈజీ కాదు కదా. మనం అసలు ఒక రోజు లేట్ అయితేనో లేకపోతే ఒక నెల లేట్ అయితేనో అసలు మనం వెలువెల్లాడిపోతాం. అట్లాంటిది ఎంత కాలం వెయిట్ చేశాడు కదా అబ్రహాం. అంటే అసలు తనకి నిరీక్షణకి అసలు ఆధారమే లేదంట. తన శరీరం ఏమో మృతతుల్యం అయిపోయింది, శారా గర్భం కూడా మృతతుల్యం అయిపోయింది. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది వాగ్దానం ఫుల్ఫిల్ అవుతుంది? అదే 21వ వచనంలో మరి తను ఎలా ఆ వాగ్దానాన్ని నిరీక్షణ లేనప్పుడు కూడా ఎలా నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటే 21వ వచనంలో చూస్తే ఉంటుంది. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపలేదు. 2, దేవుణ్ణి మహింపరిచాడు. 3, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. అది ఆ మూడిటి వలన తను నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా నిరీక్షణని పొందాడు. మరి మొదటగా చూస్తే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. అంటే ఏంటి దాని అర్థం? తనకి కూడా అవిశ్వాసం వచ్చింది. విశ్వాసం రాకోకుండా అయితే లేదు, కానీ అవిశ్వాసం వచ్చింది కదా అని చెప్పి దేవుణ్ణి సందేహించలా, దేవుని వాగ్దానాలను బట్టి సందేహించలేదు. అది అబ్రహాం చేసింది. ఎలా దేవుని వైపు అంటే దేవుని వైపు ఎలా చూశాడు? వాగ్దానాన్ని చేసిన దేవుడు నెరవేరుస్తాడని విశ్వాసంతో చూశాడు. అది ఫస్ట్ థర్డ్ పాయింట్ కలిపి చదివితే తెలుస్తుంది. ఇప్పుడు చదువుతున్నాను. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక
ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు. అది రెండో చూస్తే దేవుణ్ణి మహింపరచడం ద్వారా అంట. దేవుణ్ణి ఎలా మహింపరుస్తారు? అసలు నిరీక్షణకు ఆధారమే లేదు, కానీ దేవుణ్ణి మహింపరచడం ద్వారా అంట. ఒకసారి కీర్తనలు 71:14-16. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న సఖ్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలాత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. నీ నీతి మాత్రమే నేను వర్ణించెదను. సో ఇక్కడ మహింపరచడం అంటే ఏంటి? నోరు తెరిచి దేవుని నీతిని వర్ణించటం, దేవుని రక్షణను వివరించటం, దేవుడు చేసినటువంటి గొప్ప బలమైన కార్యాలను గురించి వర్ణించటం. అదే అబ్రహాం చేశాడు. అక్కడ కీర్తన గారు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఆల్రెడీ నిరీక్షిస్తున్నా కొన్నిటి గురించి, అలాంటప్పుడు నేను ఇంకా ఎక్కువగా కీర్తిస్తాను అని చెప్తున్నాడు. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. అంటే మనం నిరీక్షణతో వెయిట్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా కీర్తిస్తే ఇంకా మనం నిరీక్షణలో కొనసాగగలుగుతాం. ఆ నిరీక్షిస్తున్నాను, నేను దేవుడి పట్ల నిరీక్షణ కలిగి ఉన్నానని మనం కామ్గా ఉంటే కుదరదు. అది మనం దేవుణ్ణి మహింపరచాలి ఆ సమయంలో. అదే అబ్రహాం చేశాడు. అబ్రహాం లాగా మనం కూడా విశ్వాసము వచ్చినా దేవుని వాగ్దానాల పట్ల సందేహించుకోకుండా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని దేవుడి యందు నమ్మకం ఉంచుకుని ఆయన్ని ఆశ్రయించి వెతికినప్పుడు మన ప్రతి విషయాన్ని, అంటే దేవుడు మనకు ప్రతి విషయాన్ని తెలియపరుస్తారు, మన ప్రతి అడుగులో తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారని మన నిరీక్షణ కలిగి ఉండగలం. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి దేవుడి దగ్గర మనం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన దానికోసం కనిపెట్టుకుని రియల్ గా కనిపెట్టుకుని ఉంటాం. ఎన్నో రోజులు వెయిట్ చేస్తాం, అయినా కూడా మనకేమి ఆన్సర్ రాదు, లేదా చేంజ్ ఏం కనపడదు. అలాంటప్పుడు మనం నిరీక్షణ కోల్పోతాం కదా, నీరసించిపోతాం. కానీ ఒక్కొక్కసారి దేవుడు మనకు కావాల్సిన వాటికన్నా ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, మనకు కావాల్సిన వాటికంటే ముందు మనకి అవసరమైనవి ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఒక్కొక్కసారి మన కావాల్సిన వాటిని ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, మనకు కావాల్సిన వాటికంటే ముందు మనకి అవసరమైనవి ఇస్తూ ఉంటాడు. అట్లనే మన కోసం దేవుడు ఏదో చేయటానికంటే ముందు మనలో దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా చూస్తే దేవుడు మన పరిస్థితుల్ని మార్చరు కానీ మనల్ని మారుస్తూ ఉంటారు. అంటే మన వైఖరిని లేకపోతే మన పర్స్పెక్టివ్ని మారుస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమి మన కళ్ళకు కనపడవు కదా. అంటే మన లోపల జరిగే కార్యం కళ్ళకు కనపడుతుందా? కనపడదు. మన వైఖరి, మన విధానం మారినప్పుడు మనకి బయటికి వెంటనే కనపడుతుందా? కనపడదు కదా. అదే అంటే మనం దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లేకపోతే దేవుడు మనకి మనం వెళ్తున్న పరిస్థితుల్లో లేట్ అయినా కూడా దేవుడు అయితే కార్యం చేస్తారు. అట్లనే మనం నీరసించిపోతాం కదా అలాంటి పరిస్థితుల్లో. దానికి సొల్యూషన్ ఏంటో తెలుసా? దేవునితో మనం ఒంటరిగా గడిపే ఆ క్షణం, ఆ సమయమే తిరిగి మనకి మళ్ళీ బలాన్ని ఇస్తుంది. సో మనం నీరసించిపోయినప్పుడు మనం చేయాల్సింది, లేకపోతే నిరీక్షణ కోల్పోయినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒంటరిగా దేవుడితో సమయాన్ని గడిపే ఆ క్షణం ద్వారా లేదా ఆ సమయం ద్వారా తిరిగి మనం బలాన్ని పొందుకోగలుగుతాం. అదే యెషయా 40లో అదే ఉంటుంది. యెషయా 40:31 ఏమనుంటుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోదురు. కాబట్టి మనం కూడా అబ్రహాం వలె నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుని నూతన బలం పొంది అలయక విశ్వాసంతో నిరీక్షణ కలిగి పరిగెడదాం. ఓకే, ఇలా నిరీక్షణలో కొనసాగుతుండగా మనం చేయాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏంటిదంటే, అది రోమియోలకు రాసిన పత్రిక 12:12లో వాక్యం ఉంటుంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని ఉంటుంది. అంటే నిజంగా మన పరిస్థితి ఎలా ఉన్నా మన నిరీక్షణ కలిగి ఉంటే గనక మనం సంతోషంగానే ఉండగలం. అదే చెప్తున్నారు, నిరీక్షణ గలవారై సంతోషించుడి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అయితే మొదటి పేతురు 5:1 ఏమని ఉంటుందంటే,
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే దాన్ని బట్టి మనం సంతోషం ఉండాలి. ఓకే, నాకు వచ్చిన ఈ శ్రమ కొద్ది కాలమే, ఓకే దేవుడు ఎలాగూ నన్ను బయటికి తీసుకొస్తారు అన్న విశ్వాసము అన్న నిరీక్షణ గలవారమే సంతోషించి ఉండాలి. మరి శ్రమ ఎందుకు ఓర్పు గలవారమే ఉండాలని చెప్తున్నారు? రోమియోలకు రాసిన పత్రిక 5:2-5 వరకు. రోమియోలకు రాసిన పత్రిక 5:2-5 వరకు. మీరు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమ యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంట శ్రమ వచ్చినా మనం ఓర్పు గలవారమై ఉండాలి. ఎందుకు? చివరికి అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే నిరీక్షణ. మరి ఆ నిరీక్షణ మనంటే సిగ్గుపరచదంట. కాబట్టి శ్రమ యందు మనం ఓర్పు కలిగిన వారమై ఉండొచ్చు. తర్వాత ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి అని ఉంటుంది. ఇందాక మనం ఇర్మియా 29 చదువుకున్నాం కదా. దేవుడు మనకి మంచి సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాయి, హానికరమైనవి కాదు. దానికి కంటిన్యూషన్ ఒక పాయింట్ ఉంటుంది. కంటిన్యూషన్ ఒక మాట చెప్తారు దేవుడు, మీరు నాకు మొరపెట్టుదరేమో అని, మీరు నాకు ప్రార్థన చేయచు ఒత్తురేమో, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనపరుచుకొందును. ఇది యెహోవా వాక్కు. అంటే దేవుడు మనం ఆయన సన్నిధికి వచ్చి ఎప్పుడు మనవి పెడతామా, ఎప్పుడు ప్రార్థన చేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారంట. నిజంగా కనుక మనం ప్రార్థన ద్వారా పూర్ణ హృదయంతో దేవుడి సన్నిధిలో మనం విచారణ పెడితే, అంటే మనం గనుక దేవుణ్ణి కనుక్కోవాలి, దేవుని కనుగొనాలనే ఆశ కలిగి ఉంటే గనుక దేవుడు తప్పుకోకుండా తను కనపరుచుకుంటారంట. సో ఇది దేని ద్వారా సాధ్యం? దేవుడితో సమయం గడిపి దేవుడితో ప్రార్థనలో సమయం గడపడం ద్వారా మాత్రమే. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు ఒక నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. అంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నాకు సమాధానాన్ని దయచేస్తాడు అని చెప్పి ఎంతో విశ్వాసంతోనూ నిరీక్షణ కలిగి మనం ప్రార్థించాలి. సో ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటంటే, నిరీక్షణ లేకపోతే మనం ఎలా ఉంటాం, నిరీక్షణ మనకి ఎందుకు అవసరం, మనకి నిరీక్షణ ఎక్కడ ఉండాలి, నిరీక్షణలో మనం ఎలా కొనసాగగలగాలి అనేది చూసాం. అట్లనే మన చుట్టూ ప్రపంచంలో కూడా నిరీక్షణ లేదు కదా. అంటే చాలా మంది వ్యసనాలకు బానిసలు అయ్యి నిరీక్షణ లేకుండా మానసికంగా కృంగిపోయి జీవించే వాళ్ళు చాలా మంది. ఈ లైఫ్ తర్వాత కూడా వాళ్ళకి నిరీక్షణ లేదు. మరి అలాంటి వాళ్ళకి మన నిరీక్షణని షేర్ చేయాలంటే ముందుగా మనం ముందు నిరీక్షణలో కొనసాగుతూ ఉండాలి కదా. పౌలు అదే చెప్తాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తా ఏం చెప్తాడంటే, మీరు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎందుకు? అదే అన్నిటికంటే ముఖ్యం. దేవుని గూర్చిన జ్ఞానమే అన్నిటికీ మూలం. అదే మనం కూడా ఒకరికొకళ్ళ గురించి ప్రార్థన చేసుకోవాలి. మనం నిరీక్షణ కోల్పోకుండా దేవుని జ్ఞానంలో ఎదుగుతూ, దేవుణ్ణి తెలుసుకుంటూ, నిరీక్షణలో కొనసాగుతూ, నిరీక్షణ లేని వారికి మన దేవుడే నిరీక్షణ, మన దేవుని యందే నిరీక్షణ అని తెలియపరచడానికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచాలని మనం అందరం ఒకరికొకళ్ళని ప్రార్థన చేసుకోవాలి. అదే కదా అన్నిటికంటే ఇంపార్టెంట్. మనం కూడా ఒకప్పుడు ఈ హోప్ లేకుండా, అంటే నిరీక్షణ లేకోకుండా మనం అందరం జీవించాం. కానీ ఈ రోజు మనకి హోప్ అంటే తెలుసు, నిరీక్షణలో కొనసాగటం కనుక మనకి ఇంకా మనం అలా కొనసాగగలిగితే వేరే వాళ్ళకు కూడా మనం, ఆ హోప్ లేని వాళ్ళకు కూడా మనం ఆ నిరీక్షణ ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. సో మరి అలా దేవుడు మనందరికీ హెల్ప్ చేయాలని ఒకరికొకరు అలా ప్రార్థన చేసుకున్నాం. సో దేవుడు మనందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్.